Please subscribe for more updates. Bell button పై click చేయండి. విశాఖ రైల్వే జోన్ కావాలనేది దానికి సంబంధించి జోన్ ప్రకటించినప్పుడు కూడా వాల్తేరు డివిజన్ను తీసి రద్దు చేయడం అనేది ఒకటే అంశం. అయితే ఈ వాల్తేరు డివిజన్ గురించి నిన్న కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని పీయూష్ గోయల్ని విలేకరులు ప్రశ్నిస్తే ఆయన ఒక మాట అన్నారు సార్. పెద్ద చాక్లెట్ ఇస్తే చిన్న ముక్క కోసం ఏడుపా, ఇది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ ఆయన చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొన్ననే అంటే నిన్నటికి ఒక రిపోర్టు కూడా వచ్చింది. వాల్తేరు డివిజన్ ఆదాయం గత ఏడాది 18-19 సంవత్సరానికి 7,952 కోట్లు. నిజం చెప్పాలంటే చాలా రైల్వే జోన్ల కంటే కూడా ఒక్క డివిజనే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించింది. ఇప్పుడు వెనకటికి ఒక తండ్రి మీద కొడుకు ఏడ్చాడట, నాన్న నాకు కెమెరా కావాలి కెమెరా కావాలి కెమెరా కావాలి అని. లాస్ట్ కెమెరా కొనిచ్చాడట, నా మెమరీ కార్డు తీసేసిండట. సో ఇంకో పిల్లవాడు బాగా ఏడ్చాడు, నాన్న నాకు బండి కావాలి బండి కావాలని. బండి ఇచ్చాడట కానీ ఇంజన్ టైర్లు తీసేసాడు. సో ఇంజన్ టైర్లు ఇచ్చి బండి ఇచ్చిన కదా, బండి ఇచ్చినాక కూడా నువ్వు మధ్యలో దాంట్లో ఇంజన్ గురించి అడుగుతావేంటి? బండి ఆల్రెడీ ఇచ్చిన కదా అంటే ఏం చేయాలి? సో బండి ఛార్జ్ దాని షో పుట్ట పెట్టుకోవాలి మేము అంటే కరెక్ట్గా. ఇప్పుడు రైల్వే పీయూష్గోయల్ ఏమంటున్నాడు, మీకు జోన్ ఇచ్చినాక డివిజన్ అడుగుతున్నారు ఏంటండి? అవును, ఏ స్కూటర్ ఇచ్చినాక ఇంజన్ ఎందుకు అడుగుతున్నావు? ఇంజన్ తీసేసుకున్నాడు, స్కూటర్ ఇచ్చిండు కదా, ఇంజన్ ఇంకో స్కూటర్ ఫిక్స్ చేసిండు. సో మళ్ళీ స్కూటర్ ఇచ్చినప్పుడు నీకు ఇంజన్ ఏం చేసుకుంటావు? ఓన్లీ ఒక్క ఇంజన్తో నడుపుతావా? అంటే ఏం లాజిక్ అండి ఇది, విచిత్రంగా ఉంది. సో మాకు ఇంజన్తో కూడిన స్కూటర్ కావాలి కదా. స్కూటర్ అంటే అది కామన్ సెన్స్ కదా. స్కూటర్ కావాలని అడుగుతున్నప్పుడు ఇంజన్తో కూడిన స్కూటర్ కావాలి, అవునా కదా? లేకుంటే మీరు ఒక కెమెరా అడిగితే మెమరీ కార్డుతో ఉన్న లేదో చిప్పో మెమరీ కార్డు ఏదో ఉండాలి కదా బొమ్మలు తీయాలంటే. సో దాంతో సహా ఉండాలి కదా. సో మాకు ఫ్రిడ్జ్ కావాలంటే అందులో కంప్రెసర్ ఉండాలి కదా. కంప్రెసర్ పీకేది ఫ్రిడ్జ్ చేస్తా అంటే ఏం చేసుకుంటాను దాన్ని? అది చల్లగా అవుతుందా? సో అందువల్ల ఏం లాజిక్ అండి ఇది. సో మీకు టీవీ ఇస్తారు కానీ కేబుల్ కనెక్షన్ ఇయ్యము, మీకు డిటిహెచ్ ఇయ్యము. ఏం చేసుకోవాలి టీవీ? నేను అరే నీకు టీవీ ఇచ్చా కూడా మళ్ళీ కేబుల్ కనెక్షన్ డిటిహెచ్ కనెక్షన్ అడుగుతావేంటి? అడగద్దా? టీవీ ఉన్నా చూసుకో అని. ఏం చూసుకోవాలి టీవీలో? దాంట్లో డిటిహెచ్ అంటే టాటా స్కైయో లేకుంటే ఎయిర్టెల్లో ఏదో ఒకటి చూసుకుంటా, లేదా కేబుల్ కనెక్షన్ ఉంటే ఏదో ఒకటి చూసుకుంటా. ఏది లేకుండా టీవీ ఇచ్చిన కదా, టీవీ ఇచ్చిన కదా, ఇంకా టీవీ ఇచ్చినా కూడా అడుగుతారు ఏంటి అంటే ఏం లాజిక్ అండి వీళ్ళు విచ్చేది. మరి ఆయన పెద్ద చార్టెడ్ అకౌంట్, నాకు నిజంగా అర్థం కాదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఒకేసారి వ్యాఖ్యానించారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఒకటి చూసాము, రెండోది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గంగలో మునగని, గోదావరిలో కలవని, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నీకున్న అరగెన్స్ తెలియజేస్తుంది. ఎవరైనా ఎలక్షన్ల ముందు ఇట్లా మాట్లాడుతున్నా? ఇప్పుడు ఎలక్షన్ల ముందన్నా కొద్దిగా కొంత తీయగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంటే మా బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు గల్లంతేలా మంచిది, మేము ఇట్లనే మాట్లాడతాం, మాకు మీరు అవసరం లేదు, మాకు ఒడిశాలో సీట్లు వస్తే చాలు, మాకు ఆంధ్రప్రదేశ్ అవసరమే లేదు అని ఓపెన్గా చెప్తున్నారు కదా. ఎందుకంటే అరుణ్ జైట్లీ అదే అంటున్నాడు, ఒడిశా ముఖ్యమని. పీయూష్ గోయల్ విశాఖపట్నంలో మాట్లాడుతున్నది ఆంధ్ర ప్రజల ఓట్లు మాకు అవసరం లేదు, మాకు ఒడిశా ఓట్లు కావాలి కనుక ఒడిశా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాం. బహుశా ఏదైనా ఒక వరియా ఛానల్లో ఇవాళ చర్చ అయ్యి ఉండొచ్చు. సో ఎంత అడిగినా కూడా రైల్వే జోన్ ఒడిశా బీజేపీ నాయకులు చెప్తారు, ఎంత అడిగినా కూడా విశాఖ రైల్వే జోన్కు డివిజన్ ఇవ్వనంటున్నాడు పీయూష్ గోయల్. దానివల్ల మా ఒడిశాకి ఎంత లాభం చూడండి, మేము ఒడిశాకి ఇంత వేస్తున్నామని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అదే ఫండమెంటల్ పాయింట్ ఏంటి, రైల్వే జోన్ అడిగినప్పుడు విశాఖ డివిజన్ అనేది పక్కనున్న అల్యూమినియం మైన్స్ ఉన్నాయి, ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, విశాఖ రేవ్ ఉంది, విశాఖలో షిప్పింగ్ అవుతుంది, కార్గో హ్యాండ్లింగ్ అవుతుంది. అందువల్ల పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది విశాఖ డివిజన్కు. ఆ ఆదాయంతో కూడిన డివిజన్ ఉంటేనే విశాఖ రైల్వే జోన్ వయబుల్. ఇప్పటిదాకా చెప్పింది ఏంటి, విశాఖ రైల్వే జోన్ వయబుల్ కాదు కనుక ఇస్తలేమన్నారు. మరి వయబుల్ కాదు కనుక ఇవ్వమని చెప్పి అందులో ఆదాయం వచ్చే డివిజన్ తీసేస్తే ఎట్లా వయబుల్ అవుతుంది? అంటే మీకు తెలుసు వయబుల్ కాకపోయినా. సరిగ్గా చెప్పాలంటే మోడీ గారు రాష్ట్రం గురించి మాట చెప్పారు, తల్లిని చంపి బిడ్డను తీశారు. ఇప్పుడు బిడ్డను చంపి తల్లిని తీశారు. సో దాని బిడ్డ అసలు లాభాలు వచ్చే బిడ్డ డివిజన్, అది తీసేసి తల్లిని మనకి ఇచ్చారు, తీసుకుపోవమ్మ ముసలమ్మ చబ్బతుకొని. ఏం చేసుకుంటారు విశాఖ డివిజన్ జోను? అందువల్ల అంటే ఇదే పీయూష్ గోయల్కి లెక్కలు నాకన్నా ఎక్కువ తెలుసు కదా, చార్టెడ్ అకౌంటెంట్ కదా. సో అందువల్ల బ్రహ్మాండంగా ఆదాయం వచ్చేటువంటి డివిజన్ ఇవాళ చారిత్రక. ఇప్పటితో వాల్టైర్ డివిజన్ అంటే ఇప్పటిది కాదు, మనకు మెమరీ ఉన్నప్పటి నుంచి తెలుసు వాల్టైర్ డివిజన్ అని. అంత హిస్టారికల్ డివిజన్ను ఆదాయం వచ్చే డివిజన్ తీసేసి మీరు ఆంధ్రప్రదేశ్కు మీకు అడిగాం కదా, మీరు ఇంత మారాన్ చేశారు కదా,
మేము ఏదో ఒకటి ఇచ్చేస్తామంటే ఏం రాజకీయ గతంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే మీరు రైల్వే జోన్ గురించి అంటే ఇవ్వక ముందు కూడా అడిగినప్పుడు అందులో చట్టంలో పరిశీలించమని ఉంది, పరిశీలిస్తూనే ఉన్నాం అని సాగదీసి వ్యాఖ్యానించడం, ఇప్పుడేమో చాక్లెట్తో పోల్చి మాట్లాడడం, ఇవన్నీ ఎట్లాంటి దీనికి నిదర్శనం అంటే చెప్పండి. ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పూర్తి తృణీకరణ భావన. అంటే మీరు ఎక్కడన్నా పోండి, మాకు అనవసరం. ఇప్పుడు అట్లీస్ట్ ఇవ్వనప్పుడన్నా చెప్పే పద్ధతి ఉంటుంది. కొద్ది గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు నొచ్చుకున్నది కనుక చెప్పే పద్ధతి ఉండాలి కదా. ఇవ్వలేకపోవచ్చు, నీకు ఇబ్బందులు ఉండొచ్చు, నీకు ఒరిస్సాలో రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఎట్లాగూ రావనుకోవచ్చు, కానీ అది చెప్పే పద్ధతి అయినా మేమేం చేస్తాం, మీకు అన్నిటి మధ్య బ్యాలెన్స్ చేయాలి కదా, అన్ని రాష్ట్రాల ఇంట్రెస్ట్ల మధ్య బ్యాలెన్స్ చేయాలి కదా, మేము కేంద్రంలో ఉన్నాం కదా అని చెప్పినా అర్థం ఉన్నది. కానీ లేదు విశాఖ డివిజన్, మేము విశాఖ జోన్ ఆదాయాన్ని పెంచే చర్యలు తీసుకుంటాం, తర్వాత ఎలక్షన్ల తర్వాత ఎవరు అడుగుతారు చర్యలు తీసుకున్నారా లేదా అని. కనీసం ఆ మేరకైనా రాజకీయ నాయకులు మాట్లాడతారు. మేము విశాఖ జోన్ ఆదాయాన్ని పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని అంటారు. అది కూడా అనమంటే మాకు ఈ రాష్ట్రంతో సంబంధమే లేదు అనే వైఖరి కేంద్రంలో ఉన్న వారు తీసుకుంటే అంతకన్నా అన్యాయం ఏముంటుంది?